హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో అంటే సాయంత్రము పొద్దున్న మార్నింగ్ అయితే పెట్టినా కదా నిన్న. చూడండి వాళ్ళు ఉంటే ఇది దాని కంటిన్యూ బ్లాగ్ అండి. నేను మొన్న శుక్రవారం రోజు నేను ఫంక్షన్కి వెళ్ళిన కదా, అక్కడ మా చెల్లె వేములవాడ నుంచి గాజులు తెచ్చిందంట అండి. ఇంకా వేరే కాఫీలు కూడా తెచ్చిందంట. అంటే రెయిన్బో బ్యాంగిల్స్ అంటారు కదా, ఈ మధ్యలో బాగా ఫ్యాషన్ అయినాయి. అవి కూడా తెచ్చిందట, కానీ అవి తెచ్చి మర్చిపోయిందట. రేపు వస్తుందండి మంగళవారం రోజు. ఇక మంచి మంచి వీడియోస్ వస్తాయి రేపటి నుంచి. ఇంకా నేను కూడా రోజు పోయి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటాను కాబట్టి ఇంక ఎంజాయ్ ఉంటుందండి. ఇంకా ఆ రోజు అయితే ఒక 2 సైడ్ గాలు అయితే తెచ్చిందట, మా పాప కోసం ఇచ్చింది. నేనైతే వేసుకొని చూస్తున్నా, నాకు కూడా వచ్చినాయండి, బాగా నచ్చినాయి. ఇవి సైడ్ గాజులలో వేసుకుంటే మంచిగా కనబడతాయి. సేమ్ మన గోల్డ్ బ్యాంగిల్స్ లెక్కునే, కానీ మనకు అంత సీన్ లేదు కదా. అవి ఇలాంటివి చూసే సంతోషపడాలి. 7:30కి అయితే బట్టలు అయితే తీసిన అండి. అప్పటికే చల్లగా అయినాయి బట్టలు. ఇక కొంచెం ఇంట్లో కొంచెం వెచ్చగా ఉంటుందండి మాకు. పైన రేకులు కాబట్టి ముందట సీలింగ్ చేసినాం కాబట్టి చల్లగా ఉంటుంది పైన, అంటే వెచ్చగా ఉంటుంది. ఇక బట్టలు తెచ్చి బెడ్లు అయితే వేసిన, కొంచెం వేడైతే తర్వాత మడత పెడదామని. ఆ రోజు శనివారం కాబట్టి మధ్యాహ్నం పప్పు వండిన. ఇక చపాతీ చేస్తున్నానండి, నైట్ ఫాస్టింగ్ కదా. వేరే సాంబార్ గిట్ల అయితేనేమో ఉప్మా వేస్తా. ఇంకా పప్పు ఏమైనా కూరలు ఉంటే మాత్రం చపాతీ చేస్తానండి. చపాతీ అయితే ఇది కలిపి పెడదాము. కలిపి పెట్టిన తర్వాత అలాగ బట్టలు వేడైతే మళ్ళీ పిండి నానేలోపు మళ్ళీ బట్టలు మడత పెట్టాలండి. ఇక అంతేనండి, కంటిన్యూస్గా మనకి ఇక పనులే ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు. నేను ఇంకా షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ పనులు చేసుకుంటానండి. ఇంత ముందుకైతే షాప్కి పోయి రాగానే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ వేసుకొని చేసేదానండి. ఇప్పుడు ఏంటంటే ఇక యూట్యూబ్ ఉంది కాబట్టి మనం కొన్ని పనులు చేసేది. ఇది కూడా కొంచెం ఈ షాపు మెల్లగా నడుస్తుందండి. మంచిగా యూట్యూబ్ కూడా సక్సెస్ అయినా కొంచెం నాకు బాగుంటుందని అనుకుంటున్నాను. మంచిగా చదువుకోలే కదండి, చదువుకుంటా మాత్రం ఒక 10th అయిపోయినా బాగుండు. ఇప్పుడు మస్తు ఫీల్ అవుతాండి నేను. అందుకే మా పాపను మంచిగా చదివిపిస్తాను నేను. ఎందుకంటే చదువు ఉండాలని నేను చదువు లేకపోతే మస్తు కష్టము. నేనైతే ఏదన్నా ఒక పని చేసుకోవాలన్నా బాగుంటుందండి, నా సంపద నాకుంటే బాగుండని. కానీ 10th అయిపోయినా మంచిగా, ఇప్పుడు 10థ్కి అసలు డిగ్రీ అదంతా ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా జాబ్ చేసుకుని కనీసం టీచర్ కన్నా జాబ్ చేద్దునండి నేనైతే. కానీ ఇక ఏం చేస్తాం చెప్పండి. ఏమో ఇందులో అయితే ఇక ట్రై చేస్తున్నా. ఇదన్నా లాస్ట్ ఫైనల్ అండి. ఇక నా అదృష్టం ఎట్లుంటే అట్లయితుంది. తర్వాత పిండి అయితే కలుపుతున్నా, కానీ నేను అక్కడ ఎప్పుడైనా పిండి నేను వేణీలతో కొత్త కదా, అది ఇక మర్చిపోయినా అండి. ఇక బోనీలు సగం కలిపినా కదా అని కలిపిస్తున్నా. ఆ రోజు ఎందుకో నాకు బాగా కాళ్ళు నొచ్చినాయండి. తర్వాత ఇక పిండి కలిపి పక్కకు పెట్టేసిన, అది నానేలోపు ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నానండి. చూసిరు కదా, బట్టలు కూడా బాగుంటాయండి ఆ రోజు. ఎందుకో ఫోల్డ్ చేసేటివి మంచి అన్నీ ఉల్టా తీసి బీరోలన్నీ పెట్టి ఎక్కడెక్కడ అసలు నాకు ఫస్ట్ మన బెడ్ మీదకి వెళ్ళి దండంలోకి వెళ్ళి బట్టలు తెచ్చి బెడ్ మీద వేసిన తర్వాత బట్టలన్నీ మడత పెడితేనే నాకు మస్తు పని అయినట్టు అనిపిస్తుందండి. బట్టలు మడత పెట్టాలి, బోళ్ళు ఎక్కడెక్కడ సదరాలి తోమిన తర్వాత. అట్లయితేనే నాకు ఇక సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. లేకుంటే ఎక్కడెక్కడ బట్టలు పెడితే నాకైతే చిరాకు వస్తుందండి, మస్తు కోపం వస్తుంది. ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఎందుకు అట్లా అంటున్నా అంటే, నేను అక్కడ కెమెరాలో చూసుకున్న ఎయిర్స్ అన్నీ ముందడికి వచ్చినాయి అనిపించింది, అందుకే వెనక కన్నానండి. తర్వాత ఇక్కడ బట్టలు ఒక టీషర్ట్ చూపిస్తే చూడండి, అది ఎంత బాగుంటుందంటే మీషోలో పెట్టిన ఫ్రెండ్స్. ఇదే మా పాప కోసం లాంగ్ టీషర్ట్లు ఇట్లా మోకాలు కింది వరకు వస్తాయి కదా, అవి అండి. ఇవి మంచిగా యూజ్ అవుతున్నాయి, సంవత్సరం అవుతుంది పెట్టి. అప్పుడు ఎండాకాలంలో రోజు సాయంత్రం మంచిగా నైట్ స్నానం చేసిన తర్వాత ఇవి వేసుకునేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే బాత్రూంలోకి వెళ్ళి వేసుకుని వస్తుందండి మంచిగా నైట్ ఇలాగా. ఇక బాత్రూంలో డ్రెస్ వేసుకోవడం అది పెద్దగా అవుతుంది కదా, అందుకని అది వేసుకొని రావాలి. ఇంట్లో లోపలికి వచ్చినాక రూమ్లో పోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్తానండి. ఇది మంచి యూజ్ అవుతుంది. అసలు నేను సంవత్సరం కానీ కొంచెం కూడా చెక్కు చెదరలేదండి. ఇంకా నేను సరిగ్గా మన పిండి అట్లా అయిపోయింది, కలర్ షేడ్ అయింది, కానీ మంచిగా ఉండే బ్రైట్ ఉండేనండి. వైట్ ఒకటి పింక్ ఒకటి పెట్టిన. ఇక్కడ ఇక బట్టలు అన్నీ మడత పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ చదిరి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇక ఫస్ట్ గ్యాస్ మీద అన్నీ తీసి సదిరాలనుకున్నా, కానీ సదిరినో లేదో చూడాలి ఇప్పుడు వీడియో, నేను కూడా గుర్తులేదు నాకు. ఇంకా ఫస్ట్ పప్పు అయితే వేడి చేస్తున్నానండి. పప్పు అసలు ఎండాకాలం అయితే మాకు అన్ని కూరలు ఖరాబ్ అవుతాయండి, వెనక రేకులు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇక చలికాలం కాబట్టి అందుకే నేను బయటనే పెట్టిపోతాను. ఎండాకాలం అయితే ఏ కర్రీ వండినా కూడా నేను మధ్యాహ్నం వండినా కూడా షాప్కి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిపోతానండి, వచ్చినాక వేడి చేస్తా. ఇంకా చలికాలం కాబట్టి కొంచెం ఏం కాదు, అయినా కూడా వేడి చేస్తున్న పప్పు.
తర్వాత ఇక చపాతీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడైనా చపాతీ కింద కూర్చొని చేసేదాన్ని. ఇప్పుడు ఇక మంచిగా మీకు మన వీడియోలో కనబడాలని నాకు వీడియో అక్కడ పెట్టుకోరాదు కదా గ్యాస్ బండ మీద, నేను ఇటు సైడ్ పెట్టినండి, ఫ్రిడ్జ్ మీద పెట్టిన వీడియో. నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఏదైనా నేను కొంచెం కొసకు పెట్టినండి, మరి ఫోన్ ఇట్లా వస్తే ఇట్లా కదిలి కింద పడుతుంది కావచ్చు, అసలే కొత్త ఫోన్ అనుకున్నా, అదే టెన్షన్ ఉండి అందుకే మొత్తం అయిపోయేదాకా కూడా తీయలేదండి. ఒక చపాతీ అయితే కాల్చేదాకా తీసిన టెన్షన్గా చేస్తున్నా. దబ్బన ఆ టైంకి ఎవరైనా ఫోన్, నేను ఎప్పుడైతే వీడియో షూట్ చేద్దామని ఇట్లా ట్రైపాడ్కి మన ఫోన్ పెడుతున్నా ఖచ్చితంగా ఫోన్ అవుతుందండి. నాకేంటంటే అది వైబ్రేషన్కి ఇట్లా కదిలి కింద పడుతుంది కావచ్చు అనిపించింది. అప్పటికి కూడా ఫోన్ వచ్చిందంటే ఒకటి, నేను ఎత్తలేదు. ఇప్పుడైతే ఒకటన్నా చేద్దాం, ఇంత కష్టపడి పైన పెట్టినా కదా, ఒక చపాతీ అన్న పూర్తి అయ్యేంత వరకు వీడియో ఉంచుదామని ఇక చేస్తున్నానండి. తొందర చూసిరు కదా. చపాతీ చేసిన తర్వాత మళ్ళీ ఇక బోళ్ళన్నీ చదురుకున్నానండి, ఎక్కడ బోళ్ళు అక్కడ ఉండే. మళ్ళీ నూనె క్యాన్ ఇట్లా అవన్నీ దుంపి, అసలు నూనె క్యాన్ నేనైతే వారానికి ఒకసారి, ఎప్పుడు నూనె ప్యాకెట్ అయిపోయినా కూడా నేను తోముతాండి. అయినా కూడా జిడ్డు ఉంటుంది, అసలు ఎంత మంచిగా నీట్గా తోమినా కూడా మంచిగా నీట్గా తోమి తూడిచి ఎండకు పెడతానండి. ఇంకా ఒక్కోసారి పీతాంబరం వేసి కూడా తోముతాండి, ఆయిల్ మరకలు పోతాయి, అయినా పోతలేవు. ఒకసారి ఇంట్రెస్ట్గా తోమాలండి కరెక్ట్గా. తర్వాత ఇక నేను ఆ రోజు అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి. నైట్ ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని బట్టలను మారితే బెడ్ దులిపిన తర్వాత ఇక నైట్ ఇల్లు అయితే ఊడవనండి, నేను ఇల్లు గిట్ల ఏం ఊడవలేదు. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని నేను కూడా ఒక సినిమా వస్తుందండి మంచిది, ఇక సినిమా చూసుకుంటా ఒక 2 చపాతీలు తిందాం అనుకున్నా కానీ తినలేదు. నేను అప్పటికే ఒక సాకినా 2 సాకినాలు 6 సాకినాలు కనబడతాయి తినుకుంటే చపాతీ చేసినానండి. తర్వాత ఇంకా చపాతీ తినేసి పడుకున్నాము. ఇది ఇక సండే రోజు తీసిన వీడియోనండి. నెక్స్ట్ ఆ రోజులో కొంచెం ఉందని ఇలా కలిపిన. సండే రోజు అయితే రథసప్తమి కదా, మా పాప అయితే దీపం ముట్టిస్తుందండి. అంటే నేనేం చెయ్యను వేరే స్పెషల్గా పూజలు, కాకపోతే ఏంటంటే ఇక అందరు ముట్టిస్తున్నారు, నేను కూడా ముట్టిస్తాను మమ్మీ అంటే, సరే మరి ముట్టి. నాకు ఆ రోజు నేను ముట్టిద్దాంటే నవ్వుతుంది, ఆమెకు తెలియదండి నేను వీడియో తీసేది. చూడంగానే షాక్ అయింది, అయ్యి నన్ను తీస్తావా అంటుంది. నేను అక్కడ చెప్తున్నా, మంచిగా గంధం అన్నీ మంచిగా నీట్గా చేసిందండి ఆ రోజు. నాకు అనిపించింది అసలు రోజు నేను సోమవారం నుంచి నేను ఆదివారం వరకు రోజు ముట్టిస్తాను, రోజు తలస్నానం చేస్తారు, కానీ నాకు బాగా తలనొస్తుంది. ఎప్పుడైనా నాకు చేతగానే అప్పుడప్పుడు అసలు ఇట్లా ముట్టియమనాలి అనిపించిందండి. నేను ఎందుకులే ముట్టిస్తుంది, అసలు నేను ఏ పని చెప్పానండి, ముట్టిస్తుంది నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేసుకోవాలి. కాకపోతే ఆ రోజు నేను కొంచెం డల్లు కూర్చుంటే 12 అవుతుంది అప్పటికే, కొంచెం ఇక లేటే ముట్టిస్తుందండి. ఏమైంది మమ్మీ దీపం ముట్టి అందరు చేసిరు పూజ అంటే, నేను చేయను మమ్మీగా అంటే, నేను ముట్టిస్తే మా తలస్నానం చేసినగా మంచిగా తలస్నానం పూసినండి. ఇక సండేనే వస్తాను నేను, స్కూల్కి వెళ్ళి రోజు ఉంటుంది కాబట్టి ఆ రిబ్బన్లు వేసి ఆయిల్ పెట్టి రథం ముగ్గుడు కూడా ఆమె వేసింది, చూసిరు కదా ఎట్లా వేసిందో. అసలు రథం ముగ్గు ఇంట్లోకి వేయాలి కావచ్చు, నేను మా పాప బయటకు వేసింది తెలియక ఇక నేను కూడా ఓనిలేని సపడేకున్నా. ఇక్కడేమో తామర పువ్వు వంట చేసింది. ఇంక నేనైతే ఇట్లా వంట చేసిన అండి ఆ రోజు అయితే. ఇక మేము నాన్ వెజ్ ఇట్లా అన్నీ తింటామండి, మాకు ఏం స్పెషల్ ఏమి లేదు. ఇక వట్టిగా పూజ చేయాలి కాబట్టి చేసింది అంతే. బగారేసి చికెన్ అయితే వండిన, మంచి కుదిరింది ఆ రోజు చికెన్. నేను కొంచెం స్పెషల్గా వండినండి, అన్నీ మంచిగా మసాలాలు కుడికేసి నేను చెప్పినట్టు చేయండి. నేను వీడియో షూట్ చేయలేదు ఆ రోజు, కొంచెం నాకు చేత కాలేదు, కానీ నేను చెప్తా అండి నిజంగా ఎంత బాగుందంటే హోటల్ స్టైల్ ఉండేనండి. ధనియాలు మటన్ మసాలా అన్నీ వేసి, ఒక ఉల్లిగడ్డ పచ్చి కొబ్బరి నూనె వేయించి అన్నీ మిక్సీ పట్టి కర్రీకి కలిపి, మళ్ళీ పసుపు కారము నూనె కలిపి కొంచెం ఒక స్పూన్ పెరిగేసినండి. నిజంగా ఎంత బాగుందంటే సేమ్ బిర్యానీ హోటల్ స్టైల్ ఉండేనండి. నాకు బాగా నచ్చి, మామూలుగా చెప్పలే నేను పెరిగేసిన అని, చెప్తా వాళ్ళు తినపోదురు, కానీ తినేటప్పుడు మంచిగా ఉంది, ఏం చేసినావు అంటారు, నేను చెప్పలే. ఇంకా అమ్మ అప్పటికి కూడా ఇక నేను కూడా తలస్నానం చేసి తిన్న తర్వాత ఇక షాప్కి అయితే వెళ్తున్నా. ఇక ఈరోజు రెడ్ డ్రెస్ వేసుకున్నానండి, ఈ డ్రెస్ బారులేతుంది, ఒకసారి వేద్దామని వేసుకున్నా కానీ మంచిగా ఉంటుందండి. శారీ క్లాత్ డ్రెస్ ఇది, ఒకసారి మంచి వీడియో తీయాలి, అసలు బాగుంది కదా. నాకు కూడా మంచిగా నచ్చింది, కానీ నేను సరిగ్గా తయారు కాలేదండి. ఇక టిక్లీ అంటే మన కుంకుమ ఇట్లా ఏం పెట్టుకోలేదు. నాకెందుకు బాగా అసలు షాప్కి కూడా ఓన్ అనుకున్నా కానీ కొంచెం పని ఉండి అనిపోయినా. ఇక మా పాప పక్కింటి బాబుదట బర్త్డేనట, ఇక నాకు ఫోన్ చేసి ఒక చాక్లెట్ తెమ్మన్నది గిఫ్ట్ ఇవ్వడానికి. ఇక నేను బేకరీకి అయితే వెళ్ళాను. ఎప్పుడైనా మా పాపకు కేక్ ఏదైనా ఆర్డర్ ఇద్దాం ఇదే బేకరీకి వస్తామండి. నేను మంచిగా ఉంటాయి ఇక్కడ, ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, కేకులు బ్రెడ్లు కారీలు చాక్లెట్లు మంచిగా సమోసాలు అన్నీ బాగుంటాయి. నాకు దిల్ పసంద్ అంటే బాగా ఇష్టం అండి. తెచ్చుకుందాం అనుకున్న, అసలు మర్చిపోయినా నేను. ఇక 2 తెచ్చినాను చాక్లెట్, ఒకటి బాబుకి ఒకటి నువ్వు తీసుకొని తెచ్చిన. ఇక నాకు తెలుసు, ఎందుకంటే ఒకటే తెస్తే అయ్యో నాకు వేలే అంటుందని తెలుసు, అందుకే 2 తెచ్చినాయి. ఇక తింటుందని. బాగుంది అక్కడ బేకరీలో, అందుకే షూట్ చేసిన అండి. మంచిగా ఉంటాయండి,
ఫ్రెష్గా వాళ్ళే రెడీ. మనం కేక్ ఆర్డర్ ఇచ్చితే వాళ్ళు అప్పటికప్పుడు చేస్తారండి. ఇక నైట్ మా పాప దగ్గర పోయి మా మమ్మీ ఇంటికాడ ఉంది, ఆ రోజు అక్కడనే ఉంటా అన్నది, బర్త్డే కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయిది బర్త్డే. ఇంక నేను ఇంటికి అయితే వచ్చినండి, 7:30 అవుతుంది కదా. వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి బట్టలు అయితే తెచ్చిన. ప్రతిసారి 7:30, 8 లోపు ఇంట్లో ఉంటానండి. ఇంకా బయట కూడా బోళ్ళు అన్నీ ఇంట్లో పెట్టిపోయినా అండి. మధ్యాహ్నం తినేసి వెంటనే బోళ్ళు తోమిపోయినా. ఇక తర్వాత బోళ్ళు అన్నీ సదరాలి, ఇప్పుడు బట్టలు మడత పెట్టాలి. పొద్దున మా పాప దీపం ముట్టిస్తే చూడండి, ఇంకా ఉన్నది, 7:30 అవుతుంది కదా. అంటే ఇక లేట్ ముట్టించింది కాబట్టి ఉన్నది. నాకు మంచి అనిపించింది వచ్చేసరికి, ఇంట్లోకి వచ్చేసరికి మంచిగా ఇట్లా మంచి స్మెల్ వస్తుందండి, బాగా నచ్చింది. ఇక నిన్న శనివారం చేసిన చపాతి ఉంది, చారు ఉంది, బగారన్నం మధ్యాహ్నం వండిన అది కూడా ఉంది. ఇప్పుడు ఏం వంట చెయ్యను, ఇక చికెన్ వేడి చేసుకొని ఉన్నది తింటాము. ఇక బట్టలన్నీ మడత పెట్టి మన బోళ్ళన్నీ చదిరి ఇల్లు ఇట్లా ఊడిస్తే, ఇల్లు ఊడవను ఎందుకంటే నైట్ అయింది కాబట్టి. అనుకున్నా సపరేట్గా ఇక మంచిగా సెల్ చూసుకుంటా పడుకుందామని అనుకున్నా అండి. ఎందుకంటే సండే కదా, ఆ రోజు ఎక్కువ ఏం వంట పని లేదు కాబట్టి. వేరే ఇంకా మా పాప ఉంటే కొన్ని వైట్ రైస్ పెడుదును, ఎందుకంటే నైట్ బగారా ఎందుకు మళ్ళీ అరగదని. నాకు కూడా అరగదండి ఈరోజు. అసలు నేను ఈ నైట్ బగారా తిన్నాక నేను ఎంత ఇబ్బంది సఫర్ అయినా రేపు చూపిస్తాను వీడియోలో, అది రేపు వస్తుంది చూడండి. ఇక మస్తు ఇక డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత బట్టలని మడత పెట్టేయాలండి. ఇక కూర అయితే వేడి చేస్తున్నా. బాగా దూపు అవుతుందండి చలికాలం, కానీ నాకు ఎందుకు ఆ రోజు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్, నాకు ఫ్రిడ్జ్ వాటర్ అంటే బాగా ఇష్టం అండి. ఎంత చల్లటి అయినా తాగుతాను నేను, అదే నా ప్రాబ్లం. అందుకే నా వాయిస్ అస్సలు సరిగ్గా ఉండదు. ఇక ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగుతున్నా, బాగా చల్లగా ఉన్నాయి, పండ్లు జివ్వుమన్నాయండి. అయినా కూడా తాగిన. ఇంకో కొన్ని కూడా అంత బాటిల్ మొత్తం కథ చేయాలని అంత వాటర్ నాకు దూపు అయింది ఎందుకో. తర్వాత ఇక్కడ మా పాపకు స్కూల్లో ప్రైజ్ చిన్నప్పుడు డ్యాన్స్ వేస్తే ఇచ్చిరండి ప్రైజ్, చూపిస్తున్నా. బాయ్ అండి, టేక్ కేర్.